హాయ్ గైస్, ట్రేడింగ్ లో వాల్యూమ్ అనేది ఎలా యూజ్ చేస్తారో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూమ్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం ట్రేడ్ తీసుకోవాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. నేనైతే టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బాక్స్ కనబడుతుందా? ఈ బాక్స్ మీరు అర్థం చేసుకుంటే వాల్యూమ్ అనేది ఎలా యూజ్ చేస్తారో అర్థమైపోతుంది. వాల్యూమ్ స్ట్రాటజీ ఎలా యూజ్ చేస్తారో సింపుల్ గా అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి ఈ బాక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్, వాల్యూమ్, డైరెక్షన్. ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఎక్కడ నడుస్తుంది అనేది చూపిస్తుంది. వాల్యూమ్ అంటే ఇక్కడ కింద కనబడుతున్న వాల్యూమ్స్ ఇవి అన్నమాట. డైరెక్షన్ అంటే మార్కెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది చూపిస్తుంది అనమాట. ఇదైతే క్లారిటీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం అనమాట. ఫస్ట్ వన్, రైజింగ్ ప్రైస్, రైజింగ్ వాల్యూమ్, వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం. అంటే రైజింగ్ ప్రైస్ అంటే ప్రైస్ అనేది పెరుగుతుంది, దాంతో పాటు రైజింగ్ వాల్యూమ్ అనేది కూడా పెరగాలి. అప్పుడు అది ఏది అని సూచిస్తుంది అంటే వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం, అంటే డైరెక్షన్ లో బుల్లిష్ వైపు వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే అప్ సైడ్ కి మార్కెట్ వెళ్తుందని అర్థం చేసుకోవాలి. సింపుల్ గా మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపెట్టాలంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏమైంది, వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అయితే రైజింగ్ ప్రైస్ ఏమైతుంది, అప్ సైడ్ కి వెళ్తుంది. దాంతో పాటు రైజింగ్ వాల్యూమ్ ఏం చేస్తుంది, అప్ సైడ్ కి వెళ్తుంది. దీన్ని ఏమని సూచిస్తామంటే వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్, అంటే అప్ సైడ్ కి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ ఉంది, అప్ సైడ్ కి వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ పెట్టి ఇది ఈ ప్రైస్ అనేది అప్ సైడ్ కి వెళ్తుంది, దాంతో పాటు వాల్యూమ్ అనేది కూడా అప్ సైడ్ కి వెళ్తుంది. ఇక్కడ మీరు అప్ సైడ్ వెళ్తుంది, ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది, దాంతో పాటు వాల్యూమ్ అనేది కూడా అప్ సైడ్ వెళ్తుంది. అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే మార్కెట్ ఇంకా అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ వాల్యూమ్స్ ని ప్రైస్ ని చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రైజింగ్ ప్రైస్, ఫాలింగ్ వాల్యూమ్, అన్రియలబుల్ బుల్లిష్ మూమెంటం. అంటే అర్థం ఏంటంటే రైజింగ్ ప్రైస్ అనేది అప్ సైడ్ కి వెళ్తుంది, కానీ ఫాలింగ్ వాల్యూమ్ అనేది డౌన్ సైడ్ కి ఫాల్ అవుతుంది. అదే అది ఎప్పుడైనా రివర్స్ లోకి అవ్వచ్చు, అండ్ లేదా అక్కడనే సైడ్ వైజ్ గా ఉండిపోవచ్చు మార్కెట్ అని చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ ఏమైతుంది, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది, అంటే రైజింగ్ ప్రైస్ అనేది అప్ సైడ్ కి వెళ్తుంది, కానీ ఫాలింగ్ వాల్యూమ్ ఇక్కడ చూసుకుంటే డౌన్ సైడ్ కి పడిపోతుంది అనమాట. ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను, వాల్యూమ్ అనేది పడిపోతుంది డౌన్ సైడ్ కి. అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే ట్రెండ్ అనేది ఎప్పుడైనా రివర్స్ లోకి రావచ్చు మార్కెట్, లేదా ఇక్కడనే సైడ్ వేస్ లో ఉండిపోవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే రైజింగ్ ప్రైస్, ఫాలింగ్ వాల్యూమ్, ప్రైస్ అనేది పెరగాలి, ఫాలింగ్ వాల్యూమ్ అనేది తగ్గాలి. అది ఎప్పుడైనా రివర్సల్ రావచ్చు, లేదా సైడ్ వేస్ లో ఉండిపోవచ్చు. అన్రియలబుల్ బుల్లిష్ మూమెంట్ డైరెక్షన్ అది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫాలింగ్ ప్రైస్, రైజింగ్ వాల్యూమ్, వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫాలింగ్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ కి పడిపోతూ వస్తుంది, అండ్ రైజింగ్ వాల్యూమ్ అనేది అప్ సైడ్ కి పెరుగుతూ పోవాలి. అది ఏమని చూపిస్తుందో వెరీ స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం, అంటే ఇంకా పడడానికి ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ కి పడడానికి ఛాన్స్ ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు సింపుల్ గా చూసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, వాల్యూమ్ అనేది రైజ్ అయింది ఇక్కడ. అంటే ఫాలింగ్ ప్రైస్ అనేది చూసుకుంటే ఇక్కడ ప్రైస్ అనేది డౌన్ సైడ్ కి పడుతుంది, దాంతో పాటు రైజింగ్ వాల్యూమ్ అనేది అప్ సైడ్ కి వెళ్తుంది. ఇది ఏమని చూపిస్తుంటే వెరీ స్ట్రాంగ్ బేరిష్ మూమెంటం, అంటే ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ డౌన్ సైడ్ వస్తుందని మార్కెట్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫాలింగ్ ప్రైస్, ఫాలింగ్ వాల్యూమ్, అన్రియలబుల్ బేరిష్ మూమెంట్. అంటే ఫాలింగ్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ కి పడిపోతుంది, కానీ దాంతో పాటు ఫాలింగ్ వాల్యూమ్ కూడా డౌన్ సైడ్ కి పడిపోతుంది. అది ఏమని అర్థం చేసుకోవాలంటే అన్రియలబుల్ బేరిష్ మూమెంటం అని అర్థం చేసుకోవాలి. అంటే మార్కెట్ ఎప్పుడైనా రివర్సల్ కావచ్చు, లేదా అక్కడే ఆగిపోవచ్చు, సైడ్ వేస్ మూమెంటం లో ఉండిపోవచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీరు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు ఏం చేస్తుందంటే ప్రైస్ అనేది డౌన్ సైడ్ కి పడిపోతుంది, దాంతో పాటు వాల్యూమ్ కూడా డౌన్ సైడ్ కి పడిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బార్స్ ఒక దానికంటే ఒకటి చిన్నగా వస్తుంది, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ కావచ్చు, లేదా ఇక్కడే సైడ్ వేస్ గా ఉండిపోవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి విని అర్థం చేసుకోండి. ఈ బాక్స్ మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే సింపుల్ గా మీకు అర్థమవుతుంది వాల్యూమ్ ఎట్లా యూజ్ చేయాలి మన ట్రేడింగ్ లో అనేది అనమాట. ఇంతే, దీంట్లో ఎక్కువ ఏం కన్ఫ్యూజన్ ఉండకూడదు. అండ్ ఈ బాక్స్ మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా ఫోటో అయినా తీసుకుంటే మీకు సింపుల్ గా అర్థమవుతుంది అనమాట. అండ్ మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి ఇక్కడ అంటే మీకు ఒకటి సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఫాలింగ్ ప్రైస్, రైజింగ్ వాల్యూమ్ ఉంది. ఇదేమైంది ఫాలింగ్ ప్రైస్, రైజింగ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎలా మనం ట్రేడ్ తీసుకోవాలంటే
ఇక్కడ నుంచి మనం అనేది ట్రేడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హై పెట్టుకోవాలి అండ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉన్నది అని మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట. అండ్ వాల్యూమ్ లో కనిపించేది ఇంకా ఏం లేవు, ఇవే అనమాట. ఇవి మీరు అర్థం చేసుకుంటే వాల్యూమ్ తోటి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ చాలా మంది వీటితోటే కన్ఫ్యూజన్ అవుతారు. ఓన్లీ బాక్స్ అర్థం చేసుకుంటే మీరు వాల్యూమ్ స్ట్రాటజీ అనేది సింపుల్ గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.